అండ్ చాలామంది అంటూ ఉంటారు అనమాట, ఏంటి అంటే మార్క్స్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్ అని, బట్ మార్క్స్ విల్ డిసైడ్ అవర్ ఫేట్. ఎందుకు అంటే ఏదైనా కానీ ఒక ఇంటర్వ్యూకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ రిజెక్షన్ మీ CGPA నుంచే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు వై విల్ వి థింక్ దట్ మార్క్స్ కాంట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్? మనకేంటంటే ఇన్బాక్స్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి. ఏంటి అంటే నాకు 59% ఉంది, అక్కడ ఎలిజిబిలిటీ 65% ఉంది, నేను అప్లై చేయొచ్చా? అక్కడ 60% ఎలిజిబిలిటీ ఉంది, నాకు 59% ఉంది, నేను అప్లై చేయొచ్చా? ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. బట్ చాలామందికి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎలిజిబిలిటీ 60 ఉంటే వీళ్ళకి 59.5 ఉంటుంది. వీళ్ళు అదే పెడతారు, ఏంటి 0.5% కదా, విల్ ఇట్ మ్యాటర్ అని. అఫ్ కోర్స్ ఇట్స్ మ్యాటర్. ఎందుకు అంటే ఒక రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే మాన్యువల్గా, అంటే చేతిలో మీ రెజ్యూమే డాక్యుమెంట్ చూసుకొని ఎవ్వడు కూడా ఒక HR మిమ్మల్ని ఎలిజిబుల్ చేయరనమాట. దానికి రెజ్యూమేస్ అన్ని షార్ట్ లిస్ట్ చేయడానికి ATS అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉంటారు, ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళ లిస్ట్ వరకు బయటికి తీయండి అని. అంటే అందులో 60% ఉంటే ఆ 60% ఉన్న వాళ్ళనే బయటికి తీస్తుంది. 59.5 ఉన్నా 59.9 ఉన్నా కూడా తీయదు. సో అలాంటప్పుడు మార్క్స్ అండ్ CGPA మ్యాటర్స్ అ లాట్. సో MNCస్కి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా 60 to 65% అయితే ఉండాల్సిందే. ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కానీ, ఒక బీటెక్ స్టూడెంట్ కానీ, ఒక డిగ్రీ స్టూడెంట్ కానీ తన ఓవరాల్ పర్సంటేజ్ 65 to 70 మధ్య ఉంటే ఇట్స్ ఏ సేఫ్ సైడ్ అనమాట.